హలో అండి, వెల్కమ్ టు ఎస్వి ప్రాపర్టీస్. ఇక్కడ మీరు చూడబోతున్న హౌస్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ 4 BHK G+1 హౌస్ అనమాట. ఓకేనా. ఇంటి ముందర రోడ్డు వచ్చేసరికి అయితే మనకి 30 ఫీట్ వరకు అయితే రోడ్డు ఉంటుందండి. రాంపల్లిలో ఉంటుంది ఈ హౌస్ అయితే మనకి. మెయిన్ రోడ్డు కూడా జస్ట్ ఒక 250 మీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి హౌస్. ఓకేనా. చాలా అంటే చాలా బాగుంటుందండి హౌస్ వచ్చేసరికి అయితే. మీకు అక్కడ కనిపించేది అయితే అదే మెయిన్ రోడ్ అండి. ఇక్కడ చాలా వరకు అయితే ఆల్రెడీ హౌసెస్ అనేవి ఉన్నాయన్నమాట పక్కన. ఓకేనా. మీకు ఎక్కడ లోన్లీనెస్ అనేది కనిపించదండి. 30 ఫీట్ వరకు అయితే రోడ్డు ఉంటుంది ఇంటి ముందర రోడ్డు. అండ్ అలాగే నాగారం మున్సిపాలిటీ, రాంపల్లి అండి. ఓకేనా. కింద 1 BHK విత్ కార్ పార్కింగ్ అండి. పైన వచ్చేసరికి అయితే మనకి డబల్ బెడ్రూమ్ వస్తుంది అనమాట. చూసుకోవచ్చు మీరు ఇక్కడ చుట్టుపక్కల ఇండ్లు కూడా చాలా వరకు అయితే ఉన్నాయి మీకు. ఓకేనా. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. G+1 హౌస్ అనమాట. బడ్జెట్ వచ్చేసరికి అయితే మనకి 1.25 CR అండి. ఓకేనా. 1,25,00,000 అనమాట. ఓకే. ఈ ఇంటి ముందర గార్డెనింగ్ ఏరియా చూసుకోవచ్చు మీరు ఇక్కడ. 2 ఫీట్ వరకు అయితే గార్డెనింగ్ ఏరియా ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక్కడ. ఓకేనా. ఇదంతా గార్డెనింగ్ ఏరియా అండి. అండ్ అలాగే ఇంటి ఫ్రంట్ సైడ్ నుంచి అయితే నేను ఇంటి ఎలివేషన్ అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ చాలా బాగుంటుంది అనమాట హౌస్ వచ్చేసరికి అయితే. ఎక్కడ ఎలాంటి క్వాలిటీలెస్ అనేది కనిపించదు అనమాట మీకు. గుడ్ క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్ అనమాట ఇది. ఓకేనా. ఇది వచ్చేసరికి అయితే మనకి బోర్ అండి, సారీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అనమాట. ఓకేనా. మీకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ అలాగే డ్రింకింగ్ వాటర్ పైప్ కనెక్షన్ కూడా కంప్లీట్ అయిందనమాట. డ్రింకింగ్ వాటర్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి అనమాట, కృష్ణ వాటర్ అయితే. ఓకేనా. ఇదంతా ర్యాంప్ ఏరియా అండి, కార్ ఎక్కడానికి ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా. అండ్ అలాగే ఇది మొత్తం కార్ పార్కింగ్ ప్లేస్ అండి. దాదాపుగా 2 కార్లు అండ్ అలాగే బైక్స్ కూడా పడతాయి అనమాట. ఓకేనా. కింద మొత్తం కార్ పార్కింగ్ ప్లేస్ కోసమే చాలా వరకు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ. చాలా యూనిక్గా ఉందండి. అండ్ అలాగే ఇంటి ఫ్రంట్ సైడ్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. 2x4తో అయితే మనకి టైల్స్ అయితే ఇక్కడ స్టిక్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా. ఇంటి దిమ్మెల కూడా పిల్లర్స్ కూడా మనం ఇక్కడ గ్రానైట్ అనేది స్టిక్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. చాలా మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్ అండి ఇది. ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. ఓకేనా. ఇటువైపు సెట్ బ్యాక్ వచ్చేసరికి అయితే మనకి 3 ఫీట్ వరకు అయితే సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా. చాలా అంటే చాలా బాగుంటుందండి హౌస్ వచ్చేసరికి అయితే. ఇది వచ్చేసరికి అయితే మనకి సంప్ అండి. అండ్ అలాగే ఇది వచ్చేసరికి అయితే మనకి బోర్ అండి. ఓకేనా. దాదాపుగా ఒక 4000 లీటర్స్ కెపాసిటీ వరకు అయితే మనకి సంప్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. చాలా బాగుంటుంది అనమాట హౌస్. ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. రాంపల్లిలో ఉన్నటువంటి హౌస్ అనమాట. ఓకేనా. ఇంటి బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ వచ్చేసరికి అయితే మనకి 9 ఇంచెస్ వరకు అయితే సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా. ఇంటి చుట్టుపక్కల ఉన్న హౌసెస్ అయితే చూసుకోవచ్చు మీరు ఇక్కడ. చాలా వరకు అయితే మనకి ఉంటున్నారనమాట. ఓకేనా. ఎక్కడ మీకు లోన్లీనెస్ అనేది కనిపించదండి. G+1 4 BHK ఇండిపెండెంట్ హౌస్ అనమాట. మెయిన్ రోడ్ కూడా ఒక 7th బిట్ లాగా ఉంటుంది మీకు. ఓకేనా. చాలా బాగుంటుంది అనమాట. చూసుకోవచ్చు మీరు ఇక్కడ. కార్ పార్కింగ్ ప్లేస్ అనేది దాదాపుగా ఒక 2 కార్స్ కూడా పట్టేంత స్పేస్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారనమాట. ఓకేనా. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడండి మీరు ఇక్కడ. అండ్ అలాగే హోమ్ లోన్స్ కూడా మేమే చేయిస్తామండి. మీరు వచ్చి హౌస్ అనేది సెలెక్ట్ చేసుకుంటే హోమ్ లోన్స్ కూడా మేమే చేయిస్తాం. 150 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ జస్ట్ 1,25 lakhs అండి. ఓకేనా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్ప్లే మీద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి. నేను లొకేషన్ పంపిస్తాను. అండ్ అలాగే ఫుల్ వీడియో కూడా పంపిస్తాను. ఓకేనా. ఇదంతా వచ్చేసరికి అయితే మనకి వాష్ ఏరియా అండి. అండ్ అలాగే ఇటువైపు సెట్ బ్యాక్ వచ్చేసరికి అయితే మనకి 9 ఇంచెస్ వరకు అయితే సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా. ఇదంతా వాష్ ఏరియా. అండ్ అలాగే మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్విచ్ పాయింట్ కూడా ఇవ్వడం అయితే జరిగిందన్నమాట ఇక్కడ. ఓకేనా. మీకు హౌస్ పరంగా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. గుడ్ క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్. ఓకేనా. మీకు హోమ్ లోన్స్ అయినా కానీ మేమే చేయిస్తామండి. నాగారం మున్సిపాలిటీ కింద అయితే ఈ హౌస్ అనేది ఉంటుందన్నమాట, రాంపల్లిలో. ఓకే. మెయిన్ రోడ్ కూడా మనము జస్ట్ ఒక 250 మీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి హౌస్. ఓకేనా. ఇదంతా హాల్ అండి. అండ్ అలాగే టీవీ యూనిట్ అనమాట అదంతా. ఓకేనా. చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఇంటి లోపలికి ఎంటర్ అవ్వగానే ఈ విధంగా అయితే మనకి ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. ఫాల్ సీలింగ్ డిజైన్స్ అయినా అన్నీ మనకి ఇక్కడ కంప్లీట్ అయితే ఉందండి రెడీగా. అండ్ అలాగే ఓన్లీ లైటింగ్ వర్క్ మాత్రమే మీరు పెట్టుకోవాలండి. లైటింగ్ అండ్ అలాగే కలర్స్ కూడా మేమే ఇస్తాం మీకు. కలర్ మీరు సెలెక్ట్ చేసుకుంటే. అండ్ అలాగే శానిటరీ ఫిట్టింగ్స్ కూడా మేమే చేయిస్తాం అనమాట. ఓకేనా. ఇదంతా డైనింగ్ హాల్ అండి. ఓకేనా. ఇదంతా డైనింగ్ హాల్. అండ్ అలాగే పైన కనిపించేది అదైతే ఉందో అది ఫాల్ సీలింగ్ డిజైన్. ఓకేనా. మీకు ఇంటి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇది వచ్చేసరికి అయితే మనకి పూజ గది. ఓకేనా. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఇండ్లకి ఇది పూజ గదండి. ఓకేనా. ఇదంతా వచ్చేసరికి అయితే మనకి ఓపెన్ కిచెన్.
చూసుకోవచ్చు మీరు ఇక్కడ కిచెన్కి సంబంధించిన టైల్స్తో అయితే చాలా బాగా స్టిక్ చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ. అండ్ అలాగే సెల్ఫ్స్ కూడా ఉన్నాయండి చాలా వరకు ఇక్కడ. ఓకేనా, మీకు కలర్ ఆప్షన్ ఉంటుంది అండ్ అలాగే కమోడ్స్ ఉంటుందండి. మీరు ఏవి సెలెక్ట్ చేసుకుంటే అది వేసి ఇస్తామన్నమాట. ఓకేనా, నాగర్ మున్సిపాలిటీ కింద ఉన్నటువంటి హౌస్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది నేను అనుకుంటున్నాను. ఓకేనా, ఇదంతా వచ్చేసరికి అయితే మనకి ఇది కామన్ వాష్రూమ్ అండి. ఓకేనా, ఇది కామన్ వాష్రూమ్. మీకు ఒకటి వెస్టర్న్ ఇస్తాం అండ్ అలాగే ఒకటి ఇండియన్ ఇస్తాం అనమాట. లేదంటూ రెండు వెస్టర్న్ ఇవ్వమన్నా కూడా పెట్టిస్తాం, ప్రాబ్లం లేదు. ఇది వచ్చేసరికి అయితే మాస్టర్ బెడ్రూమ్ అండి, కింద ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్. ఓకేనా, సెల్ఫ్స్ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ. చాలా బాగుంటుంది అనమాట, ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి. 1,25 lakhs అనమాట. 150 square yards హౌస్, రాంపల్లిలో ఉన్నటువంటి హౌస్ అనమాట. రాంపల్లి మెయిన్ రోడ్కే ఉన్నటువంటి హౌస్. అలాగే గ్రానైట్, ఇక్కడ స్టెప్స్ కూడా గ్రానైట్ అనేది యూజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. క్వాలిటీలో అయితే ఎక్కడ మీకు తక్కువ చేయలేదండి, చాలా బాగుంటుంది అనమాట హౌస్ వచ్చేసరికి అయితే. ఓకేనా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్ప్లే మీద కనిపించే నెంబర్కి అయితే తప్పక కాల్ చేయండి, డెఫినెట్గా మీకు ఈ హౌస్ అనేది చూపిస్తాను. ఓకేనా, అండ్ అలాగే మీకు ఇక్కడ పైన ఉన్నటువంటి ఇదంతా బాల్కనీ ఏరియా కింద వస్తుంది అనమాట. ఓకేనా, చూసుకోవచ్చు మీరు ఇక్కడ సరౌండింగ్స్లో ఇండ్లు ఎట్లా ఉన్నాయనేది. ఇదంతా బాల్కనీ అండి. అండ్ అలాగే ఇది మీకు ఫ్రంట్ సైడ్లో ఉన్నటువంటి ఇలా ఉంటుందన్నమాట మనకి మెయిన్ రోడ్డు. ఓకేనా, మెయిన్ రోడ్ పెట్టండి. ఇది 150 square yardsలో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ 4 BHK G+1 హౌస్ అనమాట. ఓకేనా, నాగార్ మున్సిపాలిటీ కింద అయితే హౌస్ అనేది వస్తుంది. హోమ్ లోన్స్ కూడా మేమే చేయిస్తాం. ఓకేనా, ఇదంతా వచ్చేసరికి అయితే మనకి ఇది పైన ఉన్నటువంటి హాల్ అండి. ఓకేనా, ఇదంతా హాల్ అండ్ అలాగే అది కనిపించేది అది టీవీ యూనిట్. ఓకేనా, ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా కంప్లీట్ అయ్యిందండి ఆల్రెడీ. ఓకేనా, చాలా బాగుంటుంది అనమాట హౌస్ వచ్చేసరికి. రెంటల్కి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. రెంటల్ పర్పస్ కింద ఎవరైనా చూస్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇది యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఉండడానికి కూడా చాలా వరకు అయితే మనకి బెటర్గా ఉంటుంది అనమాట, రెసిడెన్షియల్ ఏరియా లాగా ఉంటుంది. ఓకేనా, ఇది వచ్చేసరికి అయితే మనకి డైనింగ్ ఏరియా అండి. అండ్ అలాగే డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ డిజైన్. ఓకేనా, ఇది వచ్చేసరికి అయితే మనకి సింక్ అండి, డైనింగ్ ఏరియా అండ్ అలాగే పక్కన సింక్ అనేది వస్తుంది అనమాట, వాష్ మిషన్ కింద. ఓకే, ఇది వచ్చేసరికి అయితే మనకి ఓపెన్ కిచెన్ అండి. ఇక్కడ కూడా కిచెన్కి సంబంధించిన టైల్స్ అయితే చాలా బాగా స్టిక్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే ప్లాట్ఫామ్ కూడా గ్రానైట్తో అయితే చాలా బాగా అయితే పెట్టడం అయితే జరిగింది అనమాట ఇక్కడ. ఓకేనా, ఇది వచ్చేసరికి అయితే మనకి పూజ గది, పైన ఒక పూజ గది, కింద ఒక పూజ గది అయితే వేరువేరుగా ఉంటుంది అనమాట మనకి. ఓకేనా, ఇది వచ్చేసరికి అయితే మనకి వాషింగ్ ఏరియా అండి. ఇదంతా వాష్ ఏరియా అనమాట, పైన ఉన్నటువంటి వాష్ ఏరియా. మనం ఇక్కడ సెల్ఫ్స్ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ. చాలా బాగుంటుంది అనమాట హౌస్ వచ్చేసరికి అయితే. మీకు ఈ బెడ్రూమ్ వచ్చేసరికి అయితే మాస్టర్ బెడ్రూమ్ అండి. ఓకేనా, ఫాల్ సీలింగ్ డిజైన్స్ అయినా మీకు కలర్ ఆప్షన్ ఉంటుంది అండ్ అలాగే కమోడ్స్ ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకుంటే ఏ కలర్ అంటే అదే కలరు డబల్ కోట్ వేసి ఇస్తామన్నమాట. అండ్ అలాగే కమోడ్స్ కూడా మీకు వెస్టర్న్ ఎందులో కావాలి, ఇండియన్ ఎందులో కావాలి అనేది కూడా పెట్టిస్తాం మేమే. ఇది వచ్చేసరికి అయితే మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఓకేనా, ఇది వచ్చేసరికి అయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. ఓకేనా, ఈ పక్కన మనకి ఇదంతా మనకి ఇది ఇప్పుడు మనమైతే చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుదాం. ఇదంతా చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఓకేనా, చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్. దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. రెండింటికి 2 అటాచ్డ్, కింద 1 BHK, అది కామన్ ఒకటి ఇచ్చామన్నమాట. ఓకేనా, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంటుందండి హౌస్ వచ్చేసరికి అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్ప్లే మీద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి, నేను లొకేషన్ పంపిస్తాను అండ్ అలాగే ఫుల్ వీడియో కూడా పంపిస్తాను. ఓకేనా, ఇది నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి డోర్ అనమాట. అండ్ అలాగే ఇంటి అవుట్ సైడ్ అంటే సరౌండింగ్లో అయితే మనకి ఇక్కడ ఇంకొక వాష్రూమ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట, కామన్ వాష్రూమ్ కింద. ఓకేనా, అవుటర్స్కి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా, ఇంకా మీకు ఎలాంటి హౌసెస్ కావాలి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, తప్పక కాల్ చేయండి, డెఫినెట్గా మీకు ఈ ఇల్లు అనేది నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.